వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు కేసీఆర్ బయటకు వస్తున్నాడంటే తెలంగాణలో ఎందుకో హంగామా మొదలవుతుంది. జనాల హుషారు చిన్నగా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ విచారణ కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ సార్ వస్తున్నాడంటే చూడుండ్రి ఎట్లా పువ్వులు చల్లిండ్రో. కేసీఆర్ ను చూసే వరకు ఆటోమేటిక్ గా చేతులు పైకి లేచి దండాలు పెడుతున్నారు జనాలు. పూల దండలు చేతిలో పట్టుకుని ఎదురు చూసిండ్రు. సార్ను చూడంగానే గులాబీ పువ్వుల వాన కురిపించిండ్రు. కేసీఆర్ వచ్చిపోయే దారి పొడుగుత జేజేలు కొట్టిండ్రు. చూడుండ్రు ఎట్లున్నదో కేసీఆర్ మీద అభిమానము. పొజిషన్ అయినా ఆపోజిషన్ అయినా కేసీఆర్ రాజసం తగ్గలేదు, నాయకత్వం వన్నే అస్సలే తగ్గలేదు. కేసీఆర్ అంటే పేరు కాదు, అదొక ఎమోషన్. తెలంగాణ పబ్లిక్ రేవంత్ రెడ్డి సర్కార్ చేయిస్తున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ తిరగలేదు. ఇది ఏదో విజయోత్సవ ర్యాలీ జరుగుతున్నట్టే ఉన్నదని అనుకుంటారట ఇది చూస్తున్నోళ్ళు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నందినగర్లనే కాదు జిల్లాలలో కూడా రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసిండ్రు. కొన్ని దిక్కులలో నల్ల జెండాలు పట్టి ర్యాలీలు తీసిండ్రు. రోడ్ల మీద బైకులు నడిపిండ్రు. ఎర్రవల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కోసం గౌరారం, ములుగు, వంటిమామిడి, షామీర్పేట, తూంకుంట, హకీంపేట, అల్వాలు, బేగంపేట, నందినగర్ దాకా జనం రోడ్ల మీదకి వచ్చిండ్రు. బంగ్లాలు ఎక్కి చూసిండ్రు. ఆగు కేసీఆర్ కేసీఆర్ అని చూసి తరించిపోయిండ్రు. అమ్మలక్కలు, తెలంగాణ ఆడబిడ్డలు పువ్వుల రెమ్మలు దోషిట్లా పట్టుకొని వచ్చి చల్లిండ్రు. పాపం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిప్పల పెట్టడానికి ఏదో చేద్దాం అనుకున్నాడు గాని దాంతోని కేసీఆర్ అంటే జనాలలో ఇంకింత ప్రేమ పెరిగిపోతుంది. అందుకే పాపం రేవంత్ రెడ్డి తానోటి తలిస్తే తెలంగాణ జనాలు ఇంకోటి చేస్తున్నారని అంటుర్రట ఈ జనజాతర చూసినోళ్ళు.